That's mama's boy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు VREDITS ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీరు స్టార్టింగ్లో అయితే ఒక బీట్ సింక్ వీడియో చూసినారు కదా. సో అలాంటి వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పట్లేదు, జస్ట్ ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను. సో మీరు స్టార్టింగ్లో చూసిన వీడియో కాపీరైట్ ఉంది కాబట్టి నేను సాంగ్ అనేది తీసేస్తాను. సో మీరు ఫుల్ వీడియో చూడాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, సో అక్కడైతే మీరు చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ఎనీ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వీడియోలో పెట్టే ఫొటోస్ అన్నీ ఒకే రెజల్యూషన్లో ఉండేటట్టు చూసుకోండి. సో నేనైతే అన్నీ ఒకే రెజల్యూషన్లో పెట్టాను. సో నేనైతే అన్నీ ఒకటే రెజల్యూషన్ అయితే చేయాలనుకుంటున్నాను. అది నా ఫోన్ ఫుల్ రెజల్యూషన్ రేషియో 1080x2340. ఇది చాలా ఫోన్స్కి అదే రెజల్యూషన్ ఉంటుంది. మనకి 2019, 2020లో వచ్చిన 2021లో కూడా ఎవరైనా కొనింటే సో అందులో చాలా మొబైల్స్కి మనకి 1080x2340 రెజల్యూషనే ఉంటుంది. అదే రెజల్యూషన్లో పెట్టేసి ఇంకా వీడియో అనేది క్రియేట్ చేస్తున్నా. సో ఫస్ట్ మీరు ఫొటోస్ అన్ని ఒకటే రెజల్యూషన్లోకి అయితే తెచ్చుకోవాలి. సో దానికోసం మనం పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే యూస్ చేస్తాము. సో పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ టెక్స్ట్ అనేది డిలీట్ చేయండి. సో డిలీట్ చేసి మీద 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మనము ఇక్కడ విడ్త్ వచ్చేసి 1080 పెట్టుకుందాం అండ్ హైట్ వచ్చేసి 2340. నెక్స్ట్ ఇక్కడ ఓకే అనేది దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనేది కదా దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో అప్పుడు మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఒక ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా ఈ స్క్రీన్కి అనేది ఫిట్ అవ్వాలి. సో మనం ఇలా ఎన్లార్జ్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ సేవ్ టు గ్యాలరీ అనేది చేసుకోండి. సో నెక్స్ట్ మీరు ఇదే ప్రాసెస్తో మిగతా ఇమేజెస్ కూడా అంటే దాదాపు 25 ఇమేజెస్ కూడా ఇదే ప్రాసెస్తో అయితే చేయండి. సేమ్ 1080x2340. నెక్స్ట్ మీరు కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు ప్రీసెట్ ఉంటుంది, అలానే XML ఉంటుంది. సో మీరు లేటెస్ట్ వర్షన్కి అయితే అప్డేట్ అవుతుంది. సో ఆ వర్షన్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక మెసేజ్ అనేది పిన్ చేసి పెట్టాను. సో అక్కడ నుంచి మీరు లేటెస్ట్ వర్షన్ alightmotion అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ థింగ్ ప్రీసెట్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో మనకి ఆటోమేటిక్గా alightmotion అప్లికేషన్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో నేనైతే జస్ట్ ఇక్కడ ఫొటోస్ అన్నీ పెట్టి ఇస్తా అంటే మనకి 5 MB కన్నా ఎక్కువ వస్తుంది. నాకు దాదాపు 30 MB అలా వస్తుంది, ఎందుకంటే ఫొటోస్ అన్నీ HD ఇమేజెస్ కాబట్టి. సో అందుకే జస్ట్ నేను ఒక ఇమేజ్ తీసుకొని సో ఇవే ఇక్కడ పేస్ట్ చేస్తూ వచ్చాను. సో మీరు జస్ట్ ఇక్కడ ఈ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళేసి సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఫోటో అనేది మార్చుకుంటే సరిపోతుంది. సో నేనైతే మార్చి చూపిస్తాను చూడండి. సో జస్ట్ ఫోటో అనేది మార్చాను అంతే. సో అంటే ఆ గ్రేడియంట్ని తీసేసి నార్మల్ ఫోటో అనేది పెట్టాను. సో మనకి ఇలా ఒక ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ చేసి వచ్చాను. సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇమేజ్ దగ్గరికి వచ్చి ఇంకో ఇమేజ్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇలా సెకండ్ ఇమేజ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ ఇంకో థర్డ్ ఇమేజ్. సో ఇంక ఇదే ప్రాసెస్తో మిగతా ఫొటోస్ ఉంటాయి కదా, సో అవి కూడా యాడ్ చేయండి. సో ఇదైతే కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను. A few moments later. సో మీరు ఇలా ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. సో నేనైతే ఫొటోస్ అలానే స్టార్టింగ్లో యాడ్ చేసినాయి కదా, ఆ రెండు కూడా చేంజ్ చేస్తాను ఇక్కడ, ఓకేనా. సో నెక్స్ట్ మీరు లోవర్ థ్రెడ్స్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను లోవర్ థ్రెడ్స్ పైన, చాలా వీడియోస్ చేశాను, ఒకటి కాదు చాలా వీడియోస్ చేశాను. రీసెంట్గా ఒక లోవర్ థ్రెడ్ చేశాను, సూపర్గా ఉంటుంది. సో అది ఎలిమెంట్లో అయితే సేవ్ చేసుకున్నాను. సో అదే ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఇది సో నెక్స్ట్ ఇది వచ్చేసి సైజ్ అనేది తగ్గించండి అండ్ ఇది కిందికి పెట్టేసుకుందాం. సో నాకు ఇక్కడ నుంచి వద్దు, నాకు మిడిల్ నుంచి రావాలి కాబట్టి నేను ఇది మిడిల్లో పెట్టుకుంటున్నా. సో మనకి 29 సెకండ్స్ ఉంది కరెక్ట్గా. ఈ వీడియో వచ్చేసి నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను, HD వీడియోని. సో మీరు వాట్సాప్ స్టేటస్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ బటన్ పైన క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.
సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై బై అండ్ పీస్.